saying right away that the government has no money. It does have it. What's the needed is the will to give it to the people and the ability to gown. And ఏమన్నారంటే ఇప్పుడే డబ్బులన్నీ అయిపోయాయని చెప్పి కారు కూతలు కూయకు. డబ్బులు ఉన్నాయి కానీ కేవలం అది ఇచ్చే ఉద్దేశం ఉండాలంతే. ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్రభుత్వాన్ని నడపాలంటే విధానం తెలియాలి అంతే అన్నట్టుగా స్టాలిన్ కామెంట్ చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ దాట్, ఫర్ 5 years we have implemented countless welfare schemes for the people despite grappling with numerous issues like floods as well as the neglect from the union government BJP. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ఫ్లడ్స్ వచ్చినా, ఒక మహమ్మారి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కుదేలు చేసినా మేము ప్రభుత్వాన్ని నడిపించాం, ప్రభుత్వాన్ని విజయ తీరాల వైపు నడిపించాం, ప్రజలకి ఏ మాత్రం తగ్గకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం. కానీ ఇప్పుడే చేతగాని మాటలు మాట్లాడుతున్నాం అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఆయన కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారని ట్విట్టర్లో ఆయన విజయ్ స్పీచ్కి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇటు మీరు చేసేది తప్పు అని లేవనెత్తుతూ వేలెత్తి చూపడంతో మేము ఈ విషయంపైన అధికారుల నుంచి వివరణ కోరుతామన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారు అదవ్ అర్జున్. అయితే ఏదేమైనా మెడ మీద కత్తిలాగా ఎప్పటికీ విజయ్ కొంత మిత్రపక్షాలతో కానీ ప్రతిపక్షాలతో కానీ లీడ్ చేయాల్సిందే. సో 6 నెలలు సమయం ఇస్తామన్న స్టాలిన్ అరగంట కూడా ఆగలేకపోయారని ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఓ కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టేశారు. డెఫినెట్గా కౌంటర్ ఇస్తారు, ఇలాంటి రాజకీయ కౌంటర్లు ఇస్తారు, బట్ ఫీల్డ్లోకి వచ్చి ఉద్యమాలు నిరసనలు అనేది కొంత సమయం ఇస్తారు కాబోలు. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, సో నిన్న ప్రమాణ స్వీకారం అయిందో లేదో కొన్ని గంటల్లోనే 2 వరుస వివాదాలు. ఒకటి స్టాలిన్ నుంచి డబ్బులు లేవని చెప్పకు, అలా తప్పు, డబ్బులు ఉన్నాయి, ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి, ప్రభుత్వాన్ని నడిపించే విధానం తెలియాలని స్టాలిన్ కౌంటర్ వేయడం ఒకటైతే, కమ్యూనిస్టు పార్టీలు అండ్ వీసీకే పార్టీలు మీరు జాతీయ గీతాన్ని చివరాకరణ ఆలపించడం తప్పు అన్నట్టుగా లేవనెత్తుతూ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి విజయ్ దీనికి రెస్పాన్స్ ఎలా ఇవ్వబోతున్నారు? ఈరోజు విజయ్ తన రియాక్షన్ ఏమిచ్చే అవకాశం ఉంది? కృష్ణమోహన్, రైట్, ఏదేమైనా తమిళ రాజకీయం సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. సో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు మిత్రపక్షాల నుంచి వరుసగా కౌంటర్లు ఎదుర్కొంటున్నారు విజయ్. మరి కౌంటర్లకు ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటు మంత్రి అదవ్ అర్జున్ మాత్రం రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మేము ఉద్దేశపూర్వకంగా ఏం చేయాలి, అలాంటి ఉద్దేశం మాకు లేదు, కేవలం అక్కడ ఆ జరిగిన సంఘటన పైన మేము వివరణ తీసుకుంటాం, అధికారుల నుంచి వివరాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి అదవ్ అర్జున్ రియాక్ట్ అయ్యారు. అయితే జాతి సహజంగా ఎక్కడైనా చూసినా ప్రమాణ స్వీకారం కానీ ఏదైనా అధికారిక కార్యక్రమం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం దాదాపుగా 99% ముందుగా జాతీయ గీతాన్ని లేకపోతే రాష్ట్ర గీతాన్ని ఆలపించిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విధానం లాస్ట్లో ఆలపించడం తప్పు అనేది కమ్యూనిస్టులు చెప్తున్నమాట. కృష్ణమోహన్, కమ్యూనిస్టుల వైపు నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి మొదటి రోజే విజయ్ కౌంటర్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిత్రపక్షాలే ఆయన కౌంటర్ వేయడం, మీరు చేసిన తప్పు అని చూపించడం ఎలా చూడాలి? విజయ్ దీన్ని ఎలా రియాక్ట్ కాబోతున్నారు? డెఫినెట్ గా అదొక అంశం అయితే రాష్ట్ర గీతాన్ని పాడడంలో అందులో ఆలస్యంగా పాడారు అనేది వామపక్షాలు గట్టిగా మాట్లాడారు. దాని మీద మంత్రి అదవ్ అర్జున్ కూడా చాలా క్లియర్ సమాధానం చెప్పారు. ఇది ఆ కార్యక్రమం నిర్వహించాల్సింది ఎవరు? అధికారులు నిర్వహిస్తారు. దాంట్లో ప్రభుత్వ అంటే కొత్తగా వచ్చిన వీళ్ళ రోల్ ఏమి ఉండదు. అయితే ఎందుకు అలా నిర్వహించారు, ఏం జరిగింది అనేది అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటన చేశారు. దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే దాని మీద అధికారులు ఎవరు తప్పు చేశారు, ఎందుకు అది లేట్గా జరిగింది, ఎందుకు ఆ ప్రాసెస్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది అధికారులు తర్వాత వివరణ ఇస్తారు. అయితే ఇక్కడ 2వ రోజు 6 నెలల వరకు సమయం ఇస్తానన్న స్టాలిన్ 2వ రోజే స్టార్ట్ చేశాడు యుద్ధాన్ని. సో ఆయన ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పారు, డబ్బులు లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు, నేను ప్రజలు గెలిపించారు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ తీరాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికే ఈ వ్యవహారం మీద మొదటి రోజే డబ్బులు లేదని చెప్పడం వల్ల నువ్వు దొంగ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, దానివల్ల ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటున్నావు అనేది పిఎంకే స్టార్ట్ చేసింది. దీని మీద ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎవరు రెస్పాండ్ కాదు. ఏవైతే ఈ రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతారు, వచ్చిన
అంటే నిజంగానే విజయ్ ఆ మాట అన్నారు, రాష్ట్రం దగ్గర ఇది లేదు, నాకు కొంత అవకాశం ఇవ్వండి, మీరు నాకు కొంత సహకరించండి, అంత మంచి జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి అంటే, ఆయన ముందు మొదటి రోజే ఆయన ఇచ్చిన ప్రకారం 200 యూనిట్ల హామీ దాని మీద మొదటి సంతకం చేశారు ఫ్రీ అని. తర్వాత కొన్ని అలాగే ఈ మహిళా చట్టబద్ధత, మహిళకి రక్షణ టీమ్స్, వీటి మీద ఆయన సంతకాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు అది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎటువంటి హామీలు అసలుకి ఇవ్వాల్సిన, ఏదో గోల్డ్ కూడా ఇవ్వాలంటే చాలా పథకాలు ఉన్నాయి, 16 పథకాల దాకా ఆయన చెప్పారు. వాటిని ఎలా నెరవేరుస్తారో చూడాలి. ఖజానాలో డబ్బు ఖాళీ అయిపోయిందని చేసిన వ్యాఖ్య పట్ల స్టాలిన్ క్లియర్ గా చెప్పారు, అట్టే ఉండదు, ఖచ్చితంగా అది దాంట్లో నువ్వు ఎగ్గొట్టే మాటలే చేస్తున్నావు అని చెప్పి మాట్లాడటం. దానికి ఇంకా విజయ్ ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్స్ అది కూడా చూడాల్సిన అవసరం. అయితే మొదటి రోజే కొంత వివాదానికి తరలియడం, అందుకంటే మొదటి రోజే లెఫ్ట్ పార్టీలు రాష్ట్రీయ గీతాన్ని ఎందుకు మీరు లాస్ట్ లో పడారని ఒకళ్ళు గట్టిగా మాట్లాడడం. రెండోది స్టాలిన్ రెండో రోజే ప్రమాణ స్వీకారం రోజే సాయంత్రమే ఎందుకు డబ్బు లేదని ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు ఇవ్వాల్సిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు అని కూడా మాట్లాడడం. దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఎవరైనా మంత్రులు రియాక్ట్ అయ్యారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. బట్ ఫైనల్ గా అయితే అప్పుడే ఆయన 6 నెలలు టైం అన్నారు, కానీ ఈ లోపలే స్టాలిన్ క్లియర్ గా తన ప్రతిపక్ష పాత్ర రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారనేది చెప్పచ్చు మహారాజ్. అంటే వరుసగా అటు ప్రతిపక్షాలు మొదటి రోజు ఆయన డబ్బులు లేవని చెప్పడం,